హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో వంకాయ టమాటాతో ఒకసారి ఇలాగా డిఫరెంట్గా చేసి చూడండి. చాలామంది వంకాయలు తినను అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇది మనకి రైస్లోకి బాగుంటుంది, ఇంకా చపాతీ రోటీ దేనిలోకైనా కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన కొత్త రెసిపీ. దీనికోసం నేను ఇక్కడ 1/2 కిలో వరకు వంకాయలు తీసుకుంటున్నాను. లేతగా ఉన్నవి తీసుకోండి. ఇప్పుడు వీటిని కట్ చేసుకోండి. పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకొని నీళ్ళల్లో వేసుకోండి. ఇలాగ 4 ముక్కల కింద కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని ఇప్పుడు మొత్తం అన్నీ కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం 3 టమాటాలు తీసుకోవాలి. 1/2 కిలో వంకాయలకి 3 టమాటాలు తీసుకొని పైన కట్ చేసుకొని పైనంతా కూడా స్కిన్కి తగిలేలాగా లేయర్లా కట్ చేసుకోండి. టమాటాని టమాటాలాగే ఉంచేసుకోండి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకొని కట్ చేసి ఉంచుకున్న వంకాయలు వేసుకోవాలి. తర్వాత టమాటాలు కూడా వేసేసుకోండి. నెక్స్ట్ దీనిలో ఒక 8 వరకు వెల్లుల్లిపాయ రెమ్మలు ఒలిచేసి వేసేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక 3-4 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. వంకాయలు టమాటాలు రెండు కూడా బాగా వేగిపోవాలి. కొంచెం ఉప్పు వేసుకోండి. 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకొని వేయించుకోండి. వంకాయ మనకి చేదు రాకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలు టమాటాలు అంతా కూడా బాగా వేగే వరకు వేయించేసుకోండి. ఎలా తెలుస్తుందంటే మనకి టమాటాలు ఉడికిన తర్వాత పైన లేయర్ అంతా కూడా వచ్చేయాలి. ఇలాగ మెత్తగా అయిపోవాలి. వంకాయలు కూడా మనకి వేగినట్టు కనిపించాలి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 4 స్పూన్ల వరకు పెరుగు తీసుకోండి. ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ గడ్డలు అనేది లేకుండా బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో అసలు నీళ్ళు యాడ్ చేయకూడదు, అలానే ఉంచేసుకోండి. తర్వాత దీనిలో ఉప్పు తగినంత వేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ధనియాల పొడి 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. గరం మసాలా పౌడర్ లేనట్లయితే కనుక మీ దగ్గర చికెన్ మసాలా అయినా వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలిపి ఉంచుకున్న దాన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్పట్ట అన్న తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. తర్వాత 1/2 స్పూను పచ్చిశనగపప్పు, 1/2 స్పూను మినపప్పు వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలని మధ్య కట్ చేసి వేసేసుకోండి. కరివేపాకు 1 రెమ్మ వరకు వేసుకోండి. పోపు దినుసులన్నీ కూడా బాగా వేగేలాగా మొత్తం అన్నీ కూడా బాగా వేయించేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత 1 ఉల్లిపాయని తీసుకోండి. పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఆ ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అన్నిటినీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి. మొత్తం అంతా కూడా కలర్ మారిపోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత ఆల్రెడీ మనం మసాలాలు కలిపి ఉంచుకున్నాం కదా పెరుగులో, ఆ మసాలాలన్నీ కూడా దీనిలో వేసేసుకోండి. చాలామంది పెరుగు వేడి చేయకూడదు అంటూ ఉంటారు, కానీ మనం చికెన్ చేసినప్పుడైనా కూడా కొంచెం పెరుగు వాడుతూ ఉంటాం కదా, ఇలాగా పెరుగు వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగులో నుంచి మనకి మసాలాలన్నీ కలిపి ఉంచుకున్నాం కదా, అవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం వంకాయ టమాటాని వేయించి ఉంచుకున్నాం కదా, చల్లారిపోయింది. ఈ చల్లారిన దాన్ని మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ పప్పు గుత్తుతో అయినా పర్లేదు మెత్తగా చేసేసుకోండి. ఎక్కడ మనకి వంకాయ టమాటా ముక్కలు లేకుండా చేసేసుకోండి. చాలామందికి వంకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అసలు ఈ వంకాయకి మనకి వంకాయ ముక్కలు కనిపించవు కాబట్టి వంకాయ అని అస్సలు తెలియదు. ఇలాగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన మసాలాలన్నీ కూడా ఉడికేలేదో ఒకసారి చెక్ చేసుకోండి. మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోండి. మనకి పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు మనం మ్యాష్ చేసుకున్న వంకాయ పేస్ట్ని దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. కలుపుకొని ఆల్రెడీ మనం పెరుగు గిన్నె ఉంది కదా, దానిలో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి. కొంచెం నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళని దీనిలో వేసేసుకోండి. మసాలా అంతా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ నీళ్ళని వేసుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వరకు మళ్ళీ నీళ్ళు వేసుకోండి, నార్మల్ వాటర్. ఎక్కువ నీళ్ళు వేసుకోకండి, కొంచెం నీళ్ళు మాత్రమే వేసుకోవాలి. మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. చూడండి, మరీ ఎక్కువ కాకుండా ఇన్నే వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. వంకాయ టమాటా మనం ఉడికించాం కాబట్టి మనకి మసాలాలన్నీ వంకాయలో పట్టడానికి మాత్రమే. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు అలానే వదిలేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 2 నిమిషాల తర్వాత మనకి కొత్తిమీర ఫ్లేవర్ అంతా పీల్చుకొని ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇది మనకి రైస్, రోటీ, చపాతీ ఇంకా దేనిలోకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన కర్రీ. ఇది మనకి జీడిపప్పు పేస్ట్తో తయారు చేసిన టేస్ట్ ఉంటుంది.
ఇలాంటి వెరైటీ రెసిపీలు చూడాలనుకుంటున్నారా? 5 స్టార్ రేటింగ్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.